హలో, ఫ్లాట్ అండ్ హాఫ్ రౌండ్ స్క్రేపర్లను పదును పెట్టే ఈ సెషన్కు స్వాగతం. ఈ భావనలు మరియు ఎక్సర్సైజ్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ పాఠం ముగింపులో మీరు చేయగలిగేవి: ఫ్లాట్ స్క్రేపర్ను స్క్రేప్ చేయడం, హాఫ్ రౌండ్ స్క్రేపర్ను స్క్రేప్ చేయడం. స్క్రాపర్ను పదును పెట్టేటప్పుడు చూపిన పీపీఈలను ఉపయోగించాలి. హెల్మెట్, గాగుల్స్, అప్రాన్లు, గ్లోవ్స్, సేఫ్టీ షూస్. ఫ్లాట్ స్క్రాపర్ పదును పెట్టడం. ఫ్లాట్ స్క్రాపర్లు కటింగ్ ఎడ్జ్ గ్రైండింగ్ చేయడం ద్వారా మరియు రెండు వైపులా సానపెట్టడం ద్వారా పదును పెట్టాలి. హెచ్ఎస్ఎస్ స్క్రాపర్ల కోసం పెద్ద వ్యాసం కలిగిన సాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఆక్సైడ్ గ్రైండింగ్ వీల్ను మరియు కార్బైడ్ టిప్డ్ స్క్రాపర్ల కోసం సిలికాన్ కార్బైడ్ను ఎంచుకోవాలి. కూలింగ్ అరేంజ్మెంట్ను చూసుకోవాలి. టూల్ రెస్ట్ మీద స్క్రాపర్ను అడ్డంగాను మరియు ఫ్లాట్గాను పట్టుకోండి. కటింగ్ ఎడ్జ్ మీద కొద్దిగా కాంకేవ్ సర్ఫేస్ అందించడానికి స్క్రాపర్ను ఆర్క్ ఆకారంలో కదిలించాలి. ఈ కదలికలో ముందుగా ఫేస్ వైపు సానబెట్టాలి. లూబ్రికెంట్తో సానబెట్టడానికి అల్యూమినియం ఆక్సైడ్ ఆయిల్ రాయిని ఉపయోగించాలి. ఆయిల్ స్టోన్ రాకింగ్ కదలికతో స్క్రాపర్ను నిటారుగా ఉంచడం ద్వారా కటింగ్ ఎండును సానబెట్టాలి. రఫ్ స్క్రాపింగ్ కోసం కటింగ్ యాంగిల్ 60 డిగ్రీలు మరియు ఫైన్ స్క్రాపింగ్ 90 డిగ్రీలు ఉండాలి. స్క్రాపర్లు సాధారణంగా ఆయిల్ స్టోన్స్పై రీషార్ప్ చేయబడతాయి. కటింగ్ ఎడ్జ్లు తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు మాత్రమే అవి పెడస్టల్ గ్రైండర్లపై గ్రైండ్ చేయబడతాయి. హాఫ్ రౌండ్ స్క్రాపర్లు గుండ్రని వెనుక భాగంలో 2 కటింగ్ ఎడ్జ్లను కలిగి ఉంటాయి. కొంచెం వక్రతతో దిగువ సర్ఫేస్లను గ్రైండ్ చేయాలి. మళ్లీ పదును పెట్టడం కోసం ఆయిల్ స్టోన్పై రాకింగ్ మోషన్తో కింది వైపు సర్ఫేస్ను రబ్ చేయాలి. కటింగ్ ఎడ్జ్ ముద్దుబారినప్పుడు కింది వైపు సర్ఫేస్ గ్రైండింగ్ చేయడం ద్వారా రీషార్ప్ చేయవచ్చును. వీలైనంత వరకు అంచులను గ్రైండింగ్ చేయకూడదు. గుర్తు చేసుకుందాం మనం నేర్చుకున్న విషయాలు. ఫ్లాట్ స్క్రేపర్ను స్క్రేప్ చేయడం, హాఫ్ రౌండ్ స్క్రేపర్ను స్క్రేప్ చేయడం. కాబట్టి ఫ్లాట్, హాఫ్ రౌండ్ స్క్రేపర్ల పదును పెట్టడం గురించే. మీరు అన్ని భావనలు, ఎక్సర్సైజులను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.